హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. లోక్సభ ఎన్నికలు అవ్వగానే స్థానిక సమరం. ఇప్పుడు కష్టపడి పనిచేసిన వారికి అందులో ప్రాధాన్యం. చురుకైన కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీలో చోటు. భువనగిరి నియోజకవర్గ సమీక్షలో పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి. చౌటప్పల్ మిర్యాలగూడ సభలకు ప్రియాంక హాజరవుతారని వెల్లడి. భువనగిరి లోక్సభ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో రాజగోపాల్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి. నిన్న భువనగిరి లోక్సభ నియోజకవర్గ స్థాయికి సంబంధించి పార్టీ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో పెట్టారు ఆ మీటింగు. దాంట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభ భువనగిరి అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, లోక్సభ ఎన్నికలు అవ్వగానే స్థానిక సమరం ఉంటుంది, లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి దాంట్లో ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పి ఒక అంటే సెన్సేషనల్ కామెంట్ చేశారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలపై కొంత స్పష్టత లేదు. ముఖ్యమంత్రి ఆయన నిన్న చెప్పారు, స్థానిక సమరం నెక్స్ట్ వెంటనే ఉంటుంది, లోక్సభ ఎన్నికలు కాగానే జూన్ ఆర్ జూలైలో అని చెప్పిన పరిస్థితి. అదేవిధంగా చౌటప్పలు మిర్యాలగూడెంలో భారీ బహిరంగ సభలు పెట్టాలని, అంటే చౌటప్పల అయినప్పటికీ భువనగిరి లోక్సభ కాన్స్టిట్యున్సీ వద్ది, మిర్యాలగూడెం నల్గొండ లోక్సభ కాన్స్టిట్యున్సీ వద్ది. ఈ రెండు కాన్స్టిట్యున్సీలో భారీ బహిరంగ సభలు పెడతారట. దానికి ప్రియాంక గాంధీ వస్తారని కూడా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి నిన్న జరిగిన మీటింగ్కి సంబంధించి చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తే అదే ఉప్పుతో ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలుస్తామని పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మే నెల మొదటి వారంలో చౌటప్పల్ మిర్యాలగూడెంలో నిర్వహించే బహిరంగ సభలకు పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో బుధవారం భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రి హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికలతో తమకేం సంబంధం లేదన్నట్టు ఎమ్మెల్యేలు, గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలు భావించవద్దని ఆయన స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసి కోడ్ వెత్తేయగానే వీలైనంత త్వరగా స్థానిక సంస్థలకి ఎన్నికలు వస్తాయని నేతలతో సీఎం చెప్పినట్టు తెలుస్తుంది. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే 4 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఏ ఎన్నికలు ఉండవని, పూర్తిగా అభివృద్ధి పనులపైనే దృష్టి సారించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు. ఇది ఆయన చెప్పింది. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి, ఈ లోక్సభ ఎన్నికలుగా మనకేం సంబంధం ఉందన్నట్టు వదిలేయద్దు. గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు తప్పనిసరిగా దీంట్లో కష్టపడ్డ వ్యక్తులకి రేపు గ్రామస్థాయిలో వచ్చే పదవులలో ప్రాధాన్యత ఉంటుంది. ఇందిరమ్మ కమిటీలలో కూడా చురుకైన కార్యకర్తలని తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. మొత్తానికి స్థానిక సమరం సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు తొందరలోనే ఉంటాయని, ఈ కోడ్ ఎప్పుడైతే ఎత్తేస్తారో నెక్స్ట్ అదే ఎన్నికలు ఉంటాయి. దాని కాగానే ఇక అప్పుడు ప్రభుత్వం పనిపైన ఉంటుంది, ఎన్నికలు అయిపోతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది ఇంకోటి, టెట్ దరఖాస్తు గడువు 20 వరకు పెంపు. నేటి నుంచి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20 వరకు పెంచింది. దీంతో పాటు అభ్యర్థులు తమ దరఖాస్తులో తప్పులను సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ను ఈ నెల 11 నుంచి 20 వరకు కల్పించింది. టెట్ దరఖాస్తులకు గతంలో నిర్దేశించిన గడువు బుధవారంతో ముగిసింది. మంగళవారం నాటికి 1,93,135 దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరం సెప్టెంబర్లో నిర్వహించిన ఈ పరీక్షకు 2,91,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పోలిస్తే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గడంతో ప్రభుత్వం అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చిందట. నిన్న ఏప్రిల్ 10తోని టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఉండేది. దాన్ని ఈ నెల మళ్ళీ 20 వరకు ఇంకో 10 డేస్ పెంచారు. అంటే దరఖాస్తులు తక్కువ వచ్చినాయట. మళ్ళీ దరఖాస్తులు తక్కువ వచ్చినాయి కాబట్టి ఇంకేమైనా అప్లై చేయని వాళ్ళు, దరఖాస్తు సమర్పించిన వాళ్ళు ఉంటే సమర్పించుకోవడానికి టెట్ దరఖాస్తు తేదీని పెంచింది. కాబట్టి అభ్యర్థులు గమనించుకోవాలి. ఇంకెవరైనా వెనకబడి ఉంటే, అభ్యర్థులు చేయటం మిస్ అయి ఉంటే చేసుకోండి. అదేవిధంగా ఇప్పటికే దరఖాస్తు చేసి దరఖాస్తు సమర్పించున్న, ఆన్లైన్లో సమర్పించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే దాంట్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఆ ఎడిట్ ఆప్షన్ని ఈ నెల 11 నుంచి, ఈ రోజు నుంచి 20 వరకు ఆప్షన్ కూడా ఉంది. దాన్ని కూడా వినియోగించుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వార్త. వెలుగు పేపర్ చూద్దాం. కరీంనగర్ ఉక్కిరిబిక్కిరి. డంపింగ్ యార్డ్లో అర్ధరాత్రి ఎగిసిన మంటలు. సిటీలో సగం మేరకు కమ్మేసిన పొగ. దుర్వాసంతో నగర ప్రజలకు నరకం. గోదావరి కని బైపాసు, హైదరాబాద్ రోడ్లో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. 9 నెలల క్రితమే నిలిచిపోయిన బయో మైనింగ్
గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త, మున్సిపల్ సిబ్బంది నింపు పెడుతున్నారని ఆరోపణలు. కరీంనగర్ సిటీలో పాపం నిన్న సిటీ అంతా ఉక్కిరిబిక్కిరి అయిందట. డంపింగ్ యార్డ్, ఊరు బయట ఉన్న డంపింగ్ యార్డ్లో దానికి సంబంధించిన ఏది బయో మైనింగ్ అనేది 9 నెలల క్రితం నిలిచిపోయిందట. నిలిచిపోవడం వల్ల అంత చెత్త పేరకపోయింది. దానికి అక్కడున్న మరి ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులు నిప్పు పెట్టినట్టుంది. ఆ నిప్పు పెడితే దాంట్లో ప్లాస్టిక్ అంత చెడు పదార్థాలు ఉంటాయి కదా, ఎక్కడ లేని వాసన వచ్చిందట. మొత్తం సిటీ అంతా, కరీంనగర్ సిటీ అంతా పొగ్గమ్ముకొని ఉక్కిరి అయ్యారట. ఇది మరి చాలా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. మరి ఎందుకు చేశారట అనేది తెలియదు. మొత్తానికి ఇది జరిగింది. ఇంకోటి, గులాబీ ఓటు ఎటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడ్డ కారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు చీలే ఛాన్సు. ఆ ఓట్లు తమ వైపు మలుపుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు. జాతీయ అంశాల ఎజెండాగా ఎంపీ ఎలక్షన్స్. గులాబీ ఓటు ఎటువైపు ఉంది అనేది ఇప్పుడు ప్రశ్న. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓట్ బ్యాంకు స్పష్టంగా ఉంది. గత 2-3 సార్లు ఎలక్షన్ 2014 కానీ 18 కానీ 2019 లోక్సభ ఎన్నికలు కానీ మొన్న జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ వాళ్ళ ఓట్ బ్యాంక్ కొంత ఉంది. ఆ ఓట్ బ్యాంక్ ఎప్పుడైతే పవర్ పోయింది, 10 సంవత్సరాల నుంచి పవర్లో ఉన్నారు, నిర్దిష్టంగా వాళ్ళు ఓట్ బ్యాంక్ పెంచుతూ వచ్చారు తప్ప తగ్గలే. ఇప్పుడు మొన్న ఆల్ ఆఫ్ షడన్ 2019 లోక్సభ ఎన్నికల్లో కొంత తగ్గింది. 2023 మొన్న గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంత తగ్గింది. అయినప్పటికీ వాళ్ళు కొన్న ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఇంకా డీమోరల్ అయిపోయింది. వాళ్ళు డిసప్పాయింట్స్లో ఉన్నారు మొత్తం కార్యకర్తలు, పార్టీ క్యాడరు. ఓట్లు చీలే ప్రమాదం ఉంది. అంటే అధికారం లేదు, అధికారం వచ్చే ఛాన్స్ లేదు, పార్టీ కొలాప్స్ అవుతుందనే ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. రోజుకు కొంతమంది నాయకులు వేరే వేరే పార్టీలు జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ ఎటుపోద్ది. ఈ ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకోవాలని చూస్తుంది, బీజేపీ పార్టీ కూడా క్యాచ్ చేయాలని చూస్తుంది. ఆ ఓట్ బ్యాంక్ని కన్వర్ట్ చేసుకోవడానికి, ఇటువైపు మలుపుకోవడానికి. ఎందుకు? ఈ రెండు జాతీయ పార్టీలు ఇప్పుడు జరిగే లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయి ఎజెండాతో జరుగుతాయి. కాబట్టి మొత్తానికైతే ఏ పార్టీ అయితే క్లైమ్ చేద్దాం కానీ కొంత మన బీజేపీ పార్టీకి పోయే అవకాశం ఉంది, కొంత కాంగ్రెస్ పార్టీకి కూడా పోయే అవకాశం ఉంది. ఏ పార్టీ అయితే ఎక్కువ చీల్చుకుంటుందో ఆ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది, సీట్లు పెరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒక వార్త ఎటు అనేది, ఆ ఎటువైపు ఉంటుంది అనేది చూడాలి. దీనికి సంబంధించి ఒక డేటా ఇచ్చారు, దానికి చూద్దాం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు 46.87, 46% 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉంది బీఆర్ఎస్ పార్టీ ఓటింగు. 97 లక్షల మంది దాదాపుగా ఓట్లు ఉన్నాయి, వాళ్ళకు వచ్చిన ఓట్లు. అదే లోక్సభ ఎన్నికలకు వచ్చిన వాళ్ళకి 76,96,000, అంటే 77 లక్షలకు పడిపోయింది. అంటే 20 లక్షల ఓట్ బ్యాంక్ కిందకు పోయింది. 46% ఉన్న ఓట్ బ్యాంక్ కాస్త 41%కి వచ్చింది జస్ట్ 3-4 నెలలు. 2018 డిసెంబర్లో ఎన్నికల కొత్త ప్రభుత్వం వచ్చింది, 46% ఓట్లతోని 88 సీట్లతోని గెలిచారు. సేమ్ టైం ఒక 4 నెలల్లోనే 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చిన 41%, 5% ఓట్లు తగ్గినాయి. 5% ఓటు పర్సెంటేజ్ తగ్గింది, 20 లక్షల ఓట్లు తగ్గినాయి. నెక్స్ట్ 2023 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటాక 87,000, అంటే ఇక్కడ కంటే పెరిగింది, 87 లక్షలకు పెరిగింది. ఇక్కడ 77 లక్షలు ఉంది, ఇక్కడ 87, అంటే 10 లక్షల ఓట్లు పెరిగింది. కానీ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు తగ్గింది, 37%కే పరిమితమైంది. 46% నుంచి 41, 41 నుంచి 37%, ఒక్కొక్కసారి 5-6% కిందికి దిగింది. ఇప్పుడు ఈ 37% ఉంది. 37% ఓట్లలో 37కు 37 బీఆర్ఎస్ పార్టీకి పడే పరిస్థితి లేదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ఈ జాతీయ ఎజెండాతో జరుగుతున్న ఎన్నికలు, ఇవన్నీ రీత్యా 37%లో కొన్ని కాంగ్రెస్ పార్టీకి, కొన్ని బీజేపీకి పోయే అవకాశం ఉంది, ఎటుపోతాయని చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పరిస్థితి చూస్తే కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28% ఓట్లు పొందినారు. లోక్సభ ఎన్నికలకు వచ్చే వాళ్ళకి 29%, 1% పెంచారు, కొద్దిగా పెరిగింది. 28% నుంచి 29% పోయింది అప్పట్లో 2019లో. 2023కి వచ్చే వాళ్ళకి 39% పెరిగింది, అంటే 10% పెరిగారు. 39% ఓట్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొన్న గడిచిన ఎన్నికల్లో పడ్డాయి. 92 లక్షల ఓట్లు పడ్డాయి. అంటే ఈ 39కి ఒక 4, 5, 3 ఏదైనా యాడ్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఓటు యాడ్ కావాలి. ఇప్పుడు అది వీళ్ళకి అయిద్దా, మరి బీజేపీకి అయిద్దా చూడాలి. అయ్యే దాన్ని బట్టి వీళ్ళ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆ పెంచుకోవడానికి, ఆ సీట్లు పెరగడానికి, అటు నుంచి కన్వర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసేలో ఆ ప్రయత్నంలో భాగమే అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి కండువాలు కప్పి పార్టీలకు జాయిన్ చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక 5-6 మందికి టికెట్లు కూడా ఇచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయిన మల్కాజ్గిరి సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల రంజిత్ రెడ్డి, దానం నాగేందరు, ఇట్లా ఒక 5-6 మందికి టికెట్లు కూడా కేటాయించారు. మరి కడియం కావ్య, అంటే దాంట్లో భాగం ఈ 37% ఓట్లలో మెజారిటీ ఓట్ల కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకోవాలని చూస్తుంది. ఒకవేళ నిజంగానే మెజారిటీ ఓట్లు వీళ్ళు అనుకున్న ప్రకారం వ్యూహం సక్సెస్ అయితే
ఇక్కడ 39% వీళ్ళకి ఓట్లు ఉన్నాయి. దీంట్లో ఒక 10% పైగా పెంచుకోగలిగితే ఇది 49% అయింది. అంటే దాదాపు ఈక్వల్ టు 50%కి పోతారు. 50% ఉందంటే వీళ్ళకి సీట్లు ఎక్కువ వస్తాయి అనేది వాళ్ళకి అంచనా ఉన్నట్టుంది. అందుకే పదే పదే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని జాయిన్ చేసుకోవటం, కేశవరావు కానీ, మేయర్ కానీ, ఇట్లా రకరకాలుగా బొంతు రామ్మోహన్ కానీ మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీదనే పడరు. మరి ఆ నాయకులతో పాటు ఓటు క్యారీ అయిద్దా లేదా అనేది మనకి ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఓటు క్యారీ అయ్యే పరిస్థితి ఉందా లేదా. ఇక నెక్స్ట్ అదేవిధంగా బీజేపీ పరిస్థితి చూస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6 అంటే 6.9 అంటే 7% ఓట్లు ఉన్నాయి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో. 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చేటలకు 19% పోయింది. అంటే దాదాపు ఎకాఎకిన 20% పోయింది. 7 నుంచి 20% అంటే 13% ఓట్లు ఒక 4 నెలల్లోనే పెరిగింది బీజేపీ పార్టీకి. అందుకే 4 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు అసెంబ్లీ ఎన్నికలు గెలిచారు. 105 చోట్ల డిపాజిట్ రాలేదు. అయినా 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చేటలక 13% ఓట్లు పెరిగినాయి. దాంతో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచారు. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటలక మళ్ళీ 20 నుంచి 13% పడిపోయారు. 7% ఓట్లు తగ్గినాయి. ఇప్పుడు వీళ్ళకి సవాలు బీజేపీకి 13% ఓట్లే ఉన్నాయి. ఈ 13 నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ మేరకు చీల్చుతారు, న్యూట్రల్ ఓట్లని ఏ మేరకు బీజేపీ పార్టీ చీల్చిద్ది అనేది ఈ 13 25 25 35 అనే దాన్ని బట్టి వాళ్ళ సీట్లు డిసైడ్ అవుతాయి. 3 వస్తాయా, 2 వస్తాయా, 4 వస్తాయా అనేది, 5 వస్తాయా, 6 వస్తాయా తెలవాలంటే వాళ్ళ ప్రభావం, వాళ్ళు ఇచ్చే మాటలు, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు ఇచ్చే హామీలను నమ్మి ప్రజలు న్యూట్రల్ ఓటింగ్ కొత్త యాడ్ కావాలి. అదే బీఆర్ఎస్ పార్టీ ఉన్న 37% ఓటు మెజార్టీ ఓటు ఇటు వస్తే తప్ప వీళ్ళు చాలా లోలో ఉన్నారు కాబట్టి అంత ఈజీ కాదు. కాంగ్రెస్కి కొంత మెరుగైన అవకాశాలు ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఫౌండేషన్ 39% ఓట్లు ఉన్నాయి. దానికి ఒక 10-15 యాడ్ అయితే 50% దాటిపోతారు. ఆటోమేటిక్గా ఆడ 50% దాటిందంటే వీళ్ళు పెరిగే అవకాశం లేదు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. గులాబీ ఓటు ఎటువైపో దాన్ని బట్టే రిజల్ట్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. సాక్షి చూద్దాం. జూన్లో లోక్సభ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు. విడివిడిగా చాలా రోజుల పాటు జరపడం సరికాదన్న యోచనలో సీఎం రేవంత్. లోక్సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే పదవులు వస్తాయని భువనగిరి సమీక్షలో స్పష్టీకరణ. జూన్లో లోకల్ వార్ ఉంటుందంటే ఇందాక మనం చదువుకుందే, ఈనాడు పేపర్లో కూడా ఇచ్చారు. లోకల్ బాడీ ఉంటుంది, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అన్నీ కలిపి ఒకటేసారి ఎన్నికలు పెడతారు. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఒకసారి పెట్టేది, సర్పంచ్లకు ఒకసారి పెట్టేది. ఇది ఒక పెద్ద ప్రసానంలాగా జరిగేది. ఎలక్షన్స్ వాతావరణం గ్రామాలలో టెంప్ట్గా ఉంటుంది కాబట్టి ఒకటేసారి నిర్వహించి చేద్దామని చెప్పి. ఇంకోటి ఒక కీలకమైన వార్త ఇచ్చింది సాక్షి పేపరు. రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ. అసెంబ్లీ ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థను తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాజాగా భువనగిరి సమీక్ష సందర్భంగా ఈ కోణంలో చర్చ జరిగినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీల నుంచి చురుగ్గా ఉన్న ఒక కార్యకర్తను వాలంటరీగా ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో ఇందిరమ్మ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. వాలంటీర్ల ద్వారా పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరువ చేయవచ్చనే ఆలోచనతో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను ఇక్కడ కూడా పెట్టాలి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు, పీసీసీ అధ్యక్షుడి హోదాలని ఎన్నికల సమయంలోనే వాలంటరీ వ్యవస్థను ఇక్కడ కూడా పెడతాం ఏదో ఒక రూపంలో అని చెప్పి మాట్లాడిండు. దానికి సంబంధించి నిన్న చర్చ వచ్చిందట భువనగిరి సమీక్ష సమావేశంలో. వస్తూ ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తాం, చురుకైన వాళ్ళని అందులోంచి ఒక్కళ్ళని వాలంటరీ చేస్తూ ఉన్నాం. ఒక్కళ్ళని చేసినట్టే అది సక్సెస్ కాదు. అక్కడున్న వాలంటరీ వ్యవస్థ వేరు. ఏపీలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటరీ ఉన్నాడు. అట్లా పెడితే సక్సెస్ అయ్యి తప్ప మీరు మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు పెట్టి జన్మభూమి కమిటీలని తలపించే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో పెట్టిన జన్మభూమి కమిటీలే ఆయన పతనానికి పునాది వేసినాయి. మళ్ళీ మీరు ఇందిరమ్మ కమిటీలు పెట్టే కంటే ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెట్టిండో గ్రామ వాలంటీర్లు ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ 50 కుటుంబాలకు కావాల్సిన ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రతి స్కీమ్ను కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఏదైనా వాళ్ళతోని పంపిణీ చేసే కార్యక్రమం చేస్తే అది సక్సెస్ అయింది తప్ప మీరు ఒక ఇందిరమ్మ కమిటీ పెట్టి అందులో చురుకైన ఉండి ఒక వాలంటీర్కి పెడితే మళ్ళీ సర్పంచ్కి, ఎంపీటీసీకి ప్యారలల్ అయింది తప్ప. ఇప్పుడు ఆల్రెడీ సర్పంచ్ ఉంటాడు, గ్రామానికి ప్రథమ పౌరుడు, ఎంపీటీసీ ఉంటాడు, వీళ్ళు ఉన్నారు కదా. మళ్ళీ నువ్వు ఒక మొత్తం గ్రామానికి ఒక వాలంటీర్ని పెడితే ఆయన దేనికి ప్రత్యామ్నాయం?
సర్పంచ్కి ప్రత్యామ్నాయమా, ఎంపీటీసీకి ప్రత్యామ్నాయమా అనేది ఒక ప్రశ్న వస్తుంది. అట్లా కాకుండా 50 కుటుంబాలకు ఒకళ్ళని పెట్టుకొని అట్లా ఒక గ్రామానికి ఒక 10 మంది 15 మంది వస్తారు. వాళ్ళు ప్రతి ఇంటికి ప్రభుత్వం యొక్క సేవలు అందుతాయి, ఈజీగా అయిపోద్ది. అది పెట్టుకుంటే తప్ప మళ్ళీ మీరు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏది జన్మభూమి కమిటీల స్థానంలో ఇందిరమ్మ కమిటీలు ఏంటంటే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించుకోవాలి. కాళేశ్వరంపై విచారణ వేసవి సెలవు ముగిశాకే సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ. తెలంగాణలోని 4 కోట్ల మందికి చెందిన 1,00,000 కోట్లకు సంబంధించిన అంశమన్న పిటిషనర్ జూన్ తర్వాతకు వాయిదా వేసిన హైకోర్టు. కాళేశ్వరంపై విచారణ కోసం సిబిఐ దర్యాప్తు కోరుతూ ఒక పిటిషనర్ పిటిషన్ వేసిండట హైకోర్టులో. వేసవి సెలవుల తర్వాత చూస్తామని చెప్పి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణము, మేడిగడ్డ పియర్ల కుంగుబాటుకు పై సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లో విచారణను హైకోర్టు వేసవి సెలవులు తర్వాతకు వాయిదా వేసింది. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ప్రజాసమితి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్తో పాటు బక్కా జడ్సన్ మరో 2 హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టింది. కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ దేశంలోనే అత్యంత అవినీతి జరిగిన ప్రాజెక్టు కాళేశ్వరం, వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలి. తెలంగాణలో 4 కోట్ల మందికి చెందిన 1,00,000 కోట్లకు సంబంధించిన అంశం ఈ ప్రాజెక్టు అని చెప్పి సిబిఐ విచారణ కోరారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాము, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, బక్కా జడ్సన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడ్డ నేత, సామాజిక కార్యకర్త ఆయన, ఇంకా కొంతమంది కలిసి పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్ నిన్న బెంచ్ మీదకి వచ్చింది. వేసవి వెకేషన్ హాలిడేస్ తర్వాత దీన్ని తీసుకుంటామని చెప్పి అడిగారు. వీళ్ళు పిటిషనర్స్ 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన 1,00,000 కోట్లు వృధా అయిన దానికి సంబంధించి కాబట్టి దీన్ని ఇప్పుడే చేయాలని వీళ్ళు అడిగారు. కానీ హైకోర్టు ఆఫ్టర్ వెకేషన్ తీసుకుంటామని చెప్పింది. మొత్తానికి ఇది ఒక వార్త. చెరువంతా కరువు, జీవాల గుండె చెరువు. తరుముకొస్తున్న కరువుతో జీవాలకు గ్రాసం సైతం దొరకడం లేదు. మహబూబాద్ జిల్లా కే సముద్రం మండలం బేరువాడ గ్రామ పరిధిలో చెరువు పూర్తిగా అడుగంటి పోయి నెర్రెలు బారింది. దీంతో జీవాలకు గ్రాసం లేక తాగునీరు దొరక్క అల్లాడుతున్నాయి. గొర్రెల జీవాలు పాపం. చెరువంతా కరువట, జీవాల గుండె చెరువు అయింది. పాపం చెరువులో నీళ్లు లేవు, మొత్తం బీటల వారు ఉన్నాయి, పచ్చిక బయళ్ళు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, తాగటానికి నీళ్ళు లేవు, తినడానికి గ్రాసం లేదట. బక్క చిక్కి గొర్రెలు తిరుగుతున్న పరిస్థితి. మహబూబాద్ జిల్లాలో ఒక ఫోటో వేశారు. ఇది వాస్తవంగా ప్రకృతి కన్నెర చేసింది. వర్షాలు తక్కువైనాయి, చాలా పశువులకు కానీ గొర్రెలకు కానీ మేకలకు కానీ నీళ్లు లేని పరిస్థితి, తాగటానికి మంచినీళ్ళు లేని పరిస్థితి, మనుషులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ సమ్మరు ఎట్లా గడుస్తుంది అనేది చూడాలి. ఇది ఒక వార్త. జేబులో కత్తెర పెట్టుకొని సీఎం తిరుగుతాడా? జేబు దొంగలే తిరుగుతారు, హామీలు నెరవేర్చమంటే మానవ బాంబులుగా మారతామంటున్నారు. మల్కాజ్గిరిలో బీజేపీ కోసమే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టింది. సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. జేబులో కత్తెర పెట్టుకొని సీఎం తిరుగుతాడా? జేబు దొంగలే తిరుగుతారు, హామీలు నెరవేర్చమంటే మానవ బాంబుల్లాగా మారతామంటున్నాడు అని చెప్పి ముఖ్యమంత్రి పైన ఆయన చెప్తుండు. హామీలు నెరవేర్చమని మేము గట్టిగా అడుగుతుంటే మానవ బాంబులు అవుతాం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు. జేబులో కత్తెరలు పెట్టుకొని సీఎం తిరుగుతుండా అని చెప్పి మల్కాజ్గిరిలో ఇంకోటి కూడా చేసిండు. మల్కాజ్గిరిలో బీజేపీ కోసమే అక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టిండు, సునీత మహేందర్ రెడ్డిని అని చెప్పారు. మరి డమ్మీ అభ్యర్థి మీ దగ్గర 10 ఏళ్ల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ, మంత్రిగా చేశారుగా, వాళ్ళ కుటుంబం నుంచే డమ్మీ అభ్యర్థి అని ఇప్పుడు ఎట్లా అంటారు అనేది కూడా ఒక ప్రశ్న. వాస్తవంగా ఇదే సునీత మహేందర్ రెడ్డి గారికి, పట్నం మహేందర్ రెడ్డి గారికి 3 నెలల్లో ప్రభుత్వం బోధనంగా పిలిచి మంత్రి పదవి ఇచ్చారు. ఎందుకు డమ్మీ అభ్యర్థి అని ఇచ్చారా అనేది కూడా ప్రశ్న కదా. అదే కుటుంబం ఆయనే కదా, వాళ్ళ మిస్సెసే కదా ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి. ఆయనకు 3 నెలల ముందు మంత్రి పదవి పిలిచి ఇచ్చారు. ఈటెల రాజేందర్ ప్లేస్ ఖాళీ అయిందాన్ని 2 సంవత్సరాలు ఆడ పడవ పెట్టి ఎన్నికలు 3 నెలలు ఉందనగా ఇస్తీవి. మరి అంత డమ్మీ అభ్యర్థికి ఎందుకు ఇచ్చిన మంత్రి పదవి? అంత డమ్మీ అభ్యర్థికి ఎందుకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చారు వికారాబాదు? ఇవాళ మీ పార్టీలో ఉంటే నేను బలమైన అభ్యర్థి, వేరే పార్టీలోకి పోతే డమ్మీ అభ్యర్థి అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటే మీరు అవివేకం. అది ఇది సాక్షి పేపర్కి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. జూన్లో స్థానిక సమరం, తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు. ఆ వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన. సన్నద్ధం కావాలని శ్రేణులకు కాంగ్రెస్ సూచన. అనంతరం సంక్షేమంపై ఫుల్ ఫోకస్, ఫ్యూచర్ ప్రణాళికపై కసరత్తు.
జూన్లో స్థానిక సమరం ఉండే అవకాశం ఉంటుందా? ఇందాకనే మరి పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఒకేసారి అనేది దీంట్లోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు తొలుతాట, తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ అన్నారు. బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు, ఇది ఒక కీలకమైన పాయింట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్ని 40% పెంచుతూ అన్నది స్థానిక సంస్థల్లో. ఇప్పుడు 20%, 25% ఉంది, 22% అనుకుంటా. దాన్ని 40% చేస్తాం అన్నారు. కేసీఆర్ గారు 2018లో గ్రామ పంచాయతీ చట్టాన్ని చేస్తూ 2018 స్థానిక సంస్థల చట్టం చేశారు. దాంట్లో ఏం చేశారు? స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్లు ఒకసారి నిర్ణయించింది 2 టైమ్స్ ఉంటాయని చెప్పిండు. అంటే ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థలు కూడా అదే రిజర్వేషన్లు క్యారీ అవుతాయని చెప్పిండు. కానీ దీన్ని బట్టి చూస్తే మారతాయి. ఎందుకు? గతంలో 22%తో బీసీ రిజర్వేషన్ నిర్దేశించి గ్రామ పంచాయతీలలో, ఎంపీటీసీలలో, జడ్పీటీసీలలో 22% బీసీలకి బేస్ చేసుకొని రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి 40% అంటే మరి ఎక్కడి నుంచి రావాలి? అంటే మొత్తం రిజర్వేషన్ని చేంజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం రిజర్వేషన్లు చేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా చేస్తేనే వీళ్ళకి 40% ఇస్తే మిగిలిన దాంట్లో ఎస్సీలకి, ఎస్టీలకి, ఓపెన్ కేటగిరీకి పోతాయి. కాబట్టి రిజర్వేషన్లు మారే అవకాశం ఉందనేది ఒక కీలకమైన పాయింట్ బయటకు వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే గత ఎన్నికల సందర్భంలో, గత లోకల్ బాడీ ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారు చేసిన చట్టంలో, కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టంలో ప్రతిసారి 2 సార్లకి ఒకటేసారి ఫిక్స్ చేస్తాం, రిజర్వేషన్లు ఊరికే మార్చమని చెప్పారు. ఒకసారి మొన్న అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇప్పుడు జరగబోయే ఎన్నికలు కూడా అదే రిజర్వేషన్ క్యారీ కావాలి. ఈ బీసీ రిజర్వేషన్లు పెంచితే గిట్లా ఇక ఆ రిజర్వేషన్లు ఉండవు, కొత్త రిజర్వేషన్లు వస్తాయి. కాబట్టి ఇది ఒక కీలకమైన పాయింట్. స్థానిక సంస్థలకు పోటీ చేయాలనుకునే నాయకులకి అక్కడున్న ఈక్వేషన్స్ని బట్టి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీసీలకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. బీసీలకు సీట్లు పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా ఓపెన్ కేటగిరీ సీట్లు తగ్గుతాయి, ఎస్సీ ఎస్టీకి సంబంధించి సీట్లు అట్లా యథావిధిగా ఉంటాయి. కాబట్టి ఆ రిజర్వేషన్లు అయితే మారే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ వస్తుందట. మహేశ్వర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తుండ్రు. రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ వద్దట. ఎప్పుడు? లోక్సభ ఎన్నికల్లో 12 స్థానాలు గెలిస్తే పవర్ మాదే. రేవంత్ ఎప్పుడు దిగిపోతారోనని కాంగ్రెస్ నేతల వెయిటింగ్. సొంత కుంపటి కోసం ఆయన ప్రయత్నాలు. హస్తం పార్టీలో బట్టిని దిగజార్చేందుకు కుట్ర. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫామ్ అయింది అని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తుండు. అంటే రాజగోపాల్ రెడ్డికి ఇంటికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళిండు, అక్కడనే సమీక్ష పెట్టిండు, ఆయనకు హామీ ఇచ్చిండు అనేది నేను అర్థం. ఇంకోటి ఏమంటుండ్రు, రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ వస్తుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో లోక్సభకి 12 మందిని ఇక్కడ తెలంగాణ నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పనిసరిగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తుండ్రు. ఆ 12 మంది గెలిచేది లేదు, మీరు అధికారంలోకి వచ్చేది లేదు అనేది తెలంగాణ ప్రజలు మనబోదు. ఎక్కడికి వెళ్తారు 12? ఇంకోటి ఏమంటుండు, రేవంత్ ఎప్పుడు దిగిపోతారని కాంగ్రెస్ పార్టీ నాయకులే వెయిట్ చేస్తున్నారట. మరి ఏ నాయకులు వెయిట్ చేస్తున్నారో ఎట్లా అనేది మరి ఒక పొలిటికల్ విమర్శ చేసినట్టు అనిపిస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ వస్తుంది, 12 స్థానాలకు వెళ్తే మేమే పవర్లోకి వస్తాం అనేది వాళ్ళ ఆలోచన. 12 స్థానాలు గెలిచే అవకాశం ఏడుందో అనేది వాళ్ళకే తెలవాలి. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ కోట్లాట్లు ఉన్నాయి కాబట్టి రేవంత్ ఎప్పుడు దిగిపోతాడని కాంగ్రెస్ నేతలు వెయిట్ చేస్తున్నారు. అందుకే సొంత కుంపటి కోసం ఆయన ప్రయత్నాలు చేస్తుండు. వేరే పార్టీల నుంచి జాయిన్ చేసుకుని ఆయన వర్గంగా చేసుకునే ప్రయత్నం చేస్తుండు. ఇంకోటి, హస్తం పార్టీలో బట్టీని కూడా దిగజార్చేందుకు కుట్ర చేస్తుండ్రు అన్నట్టు బట్టీ మీద సింపతి చూపించే ప్రయత్నం చేసిండు. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. కిడ్నాప్ టాస్క్, షేర్ల బదిలీకి ఫోర్సు. టాస్క్ ఫోర్స్ దేనికి పనిచేసిందంటే, తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు టాస్క్ ఫోర్స్ అనే డిపార్ట్మెంట్ దేనికోసం పనిచేసింది? కిడ్నాప్లు, షేర్ల బదిలీలు, ఆస్తులు కబ్జా చేయడానికి, డబ్బులు దందా వసూలు చేయడానికి, బ్లాక్ మనీ వసూలు చేయడానికి, బెదిరియటానికి దీనికి పనికి వచ్చింది. ప్రతిపక్ష నాయకులు వేధించడానికి, వాళ్ళ ఫోన్లు వినటానికి వీటికి పనికి వచ్చింది అనేది దాని అర్థం. కిడ్నాపు, టాస్క్, షేర్ల బదిలీకి ఫోర్సు. వెలుగులోకి రాధాకిషన్ అండ్ కో దందా. హెల్త్ కేర్ సంస్థ యజమాని అపహరణ, టాస్క్ ఫోర్స్ ఆఫీసులో నిర్బంధం. స్వయంగా డీజీపీ ఫోన్ చేసిన తప్పుతో పట్టించిన పోలీసులు. హెల్త్ కేర్ సంస్థ యజమాని కిడ్నాప్ చేశారట. ఈ ఫోన్లని కిడ్నాప్లు ఎవరు చేస్తారు? దొమ్మిగాళ్ళు, దొంగలు, దారి దోపిడీగాళ్ళు, ఈ ముఠా చేస్తుంది. కానీ ఎవరు చేశారు? కేసీఆర్ సంబంధించిన మనుషులు చేశారు. కేసీఆర్ పెట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు చేశారు. చేసి డీజీపీని కూడా తప్పుదో పట్టించారట. ఇది చూడండి ఎంత. స్వయంగా డీజీపీ ఫోన్ చేసినా తప్పుదో పట్టించిన పోలీసులు. బెదిరించి షేర్లు బదిలీ చేయించిన వైనం. 2018 నవంబర్లో, మళ్ళీ ఎప్పుడో కాదు, 2018 నవంబర్లో, అంటే ఎన్నికల ఆ టైంలో అనుకుంటా. అప్పుడు నవంబర్లో ఘటన.
మీడియాకు చెబితే చంపేస్తామని బెదిరింపులు, ఫోన్ ట్యాపింగ్ అరెస్టులతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు, జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు. రాధాకిషన్, గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ పేర్లు మల్లికార్జున్ షేర్లు బదిలీ చేయించుకున్న దుండగులపై కేసు. ట్యాపింగ్పై ఈడీకి హైకోర్టు లాయర్ ఫిర్యాదు. ముగిసిన రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ. ఇది రాధాకిషన్ రావుకి సంబంధించిన దందా. నిన్న ఒక ఆయన పోయి ఆయన్ని కిడ్నాప్ చేసి ఆయనకు సంబంధించిన షేర్లు బదిలీ చేసుకున్నారని ఇప్పుడు కొద్ది ధైర్యం వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ చేసిండ్రా. ఇంకొక అడ్వకేట్ ఎవరో ఈడీకి అప్పచెప్పాలి, దీంట్లో కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బులు మారిని, డబ్బులు బెదిరించి తీసుకున్నారు, గుంజుకున్నారు, ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇని హవాలా దందా చేశారు అని చెప్పి దానిపైన అందుకే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి ఎంక్వైరీ చేయాలని కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. మరి చూడాలి అది ఏమవుతుంది అనేది. ఇది మొత్తానికి టాస్క్ ఫోర్స్ దేనికంటే కిడ్నాప్లు, దొంగతనాలు, షేర్ల బదిలీలు, ఆస్తులు గుంజుకోవడానికి చేసుకున్న పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నిబంధనలకు తూట్లు, పార్టీలకు బాండ్లు, బీఆర్ఎస్కే అత్యధిక లబ్ధి. ఆ పార్టీకి 31 కోట్ల రూపాయలు, భారతీయ జనతా పార్టీకి 26 కోట్లు. కంపెనీ ఏర్పాటైన 3 ఏళ్ల తర్వాతే రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చే అర్హత. షెల్ కంపెనీలను అడ్డుకోవడానికే నిబంధనలు ఉల్లంఘించిన 103 కోట్లు బాండ్లు పార్టీలకు ఇచ్చిన 20 కొత్త కంపెనీలు. నిబంధనలు ఉల్లంఘించి 103 కోట్లు బాండ్లు పార్టీలకు ఇచ్చిన 20 కొత్త కంపెనీలు. కొత్త కంపెనీలు విరాళం ఇయటానికే లేదు. కంపెనీ పెట్టిన తర్వాత 3 సంవత్సరాల తర్వాతనే పార్టీలకు విరాళం ఇచ్చే అవకాశం ఉంది నిబంధనల ప్రకారం. కానీ మరి షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఆ షెల్ కంపెనీల్లోకి ఈ ప్రభుత్వానికి సంబంధించిన ధనాన్ని కన్వర్ట్ చేసి రకరకాల స్కీముల పేరుతోని మళ్ళీ అది పార్టీలకి ఫండ్ రూపంలో వచ్చినట్టు ఒక వార్త రాశారు. నిబంధనలకు తూట్లు, పార్టీలకు బాండ్లు అని చెప్పి. ఇది వీటిలో 12 హైదరాబాద్ నుంచి నడిచిన కంపెనీలు ఉన్నాయి. 20 కొత్త కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తే దాంట్లో 12 హైదరాబాద్ బేస్డ్ కంపెనీలు అట. మరి ఆ 12లో అధికార పార్టీకి సంబంధించి ఎన్ని ఉన్నాయి షెల్ కంపెనీలు, అధికార పార్టీ నాయకులే కావాలని ఏర్పాటు చేసిన ఎన్ని ఉన్నాయనేది చూడాలి. ఇది హిందూ పత్రిక నిన్న వెల్లడించినారు. దీనిపైన ఒక కథనం రాసిందట. దానికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.